ఓకే, అనుష్కకి ఐస్లాండ్ ఫ్లాగ్ తో ఫోటో కావాలంట. ఇదిగోండి పరిగెడుతుంది పిల్ల. ఐస్లాండ్, మే గాడ్ బ్లెస్ ఐస్లాండ్. అలాగా ఏ దేశంకి వెళ్తే ఆ దేశం అంటమాట. సో ఐస్లాండ్ జిందాబాద్ అని అది. చూడండి కిందకి వెళ్తున్నాం, సపరేషన్ చూడండి. ఈ కొండలో గార్జ్ లాగా ఎంత బాగుందో. సచ్ ఎ కూల్ వాక్. Tali, you want to try Icelandic food? No, let's get Indian food. నిన్న పిజ్జా తిన్నాం కదా, మినరల్ పిజ్జా. ఎలా ఉంది? Yeah, we had the చార్కోల్. Yeah, it was really yummy. నిన్న బొగ్గుతో పిజ్జా తిన్నాం. ఇండియన్ ఫుడ్ ఏంటమ్మా? ఇప్పుడు మన ఇండియన్సే కదా, మళ్ళీ ఇండియన్ ఫుడ్. I don't know, something from home. చూడండి గైస్, కోకోనట్, టర్మరిక్ మిల్క్, అలపి స్టైల్ ష్రింప్ కర్రీ, యమ్మీ యమ్మీ. ఇది చికెన్ టిక్కా మసాలా. Yummy, yummy. వచ్చిందమ్మా? ఈ కెమెరాలో బాగా కనిపిస్తుంది లైట్. అదేంటది? నా కెమెరా కంటే ఈ కెమెరాలో లుకింగ్ గుడ్. అదే పైనుంచి మీకు చూపించే కదా వ్యూ ఎంత బ్రహ్మాండంగా ఉందో. సో ఫస్ట్ 2 రోజులు వర్షంతో చంపేసాయి. ఈ 2 రోజులు అయితే చాలా సన్నీగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి, ఇవాళ వెదర్ కూడా వామ్గా ఉంది, జాకెట్ కూడా అవసరం లేదన్నమాట. చూసారు కదా ఎంత బ్రహ్మాండంగా ఉందో. సో ఇవాళ మనం ఒక ఎగ్జాటిక్ అద్భుతమైన ప్లేస్కి వెళ్తాం. ఏంటంటే 2 కాంటినెంట్స్, యురేషియన్ ప్లేట్ అంటే ఐరోపా, ఆసియా ఖండం, 2 ఖండాలు ఉన్నాయి కదా. ఆ 2 ఖండాలు ఉన్న టెక్టానిక్ ప్లేటు, తర్వాత ఉత్తర అమెరికా, నార్త్ అమెరికన్ టెక్టానిక్ ప్లేటు. ఈ 2 ప్లేట్లు ఎక్కడైతే కలుస్తాయో, ఓకే, లాకింగ్ లాగా అవుతాయో ఆ ప్లేస్కి వెళ్తాం అన్నమాట. ఓకేనా, లెట్స్ గో. ఇట్స్ బ్యూటిఫుల్ డే ఇన్ ఐస్లాండ్, డే 4. సో మనం నార్త్ వెస్టర్న్ బేక్ అయితే వచ్చేసాం. అంటే ఒక చిన్న పెనిన్సులా ఉన్నాం. మీకు లొకేషన్ అవి చూపిస్తాను. చూడండి, మొత్తం అంతా వాటర్. అనుష్క నేను వాకింగ్కి వచ్చాం, మార్నింగ్ లేచి వాకింగ్కి. మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ వచ్చాం. అంటే జస్ట్ ఫోన్ లేకుండా వాకింగ్కి వచ్చాం, మళ్ళీ ఇప్పుడు కలిసి వెళ్తున్నాం అన్నమాట. సో ఎంత బ్యూటిఫుల్ చూడండి ఐస్లాండ్. ఐస్లాండ్ వీడియోలు మీకు నచ్చుతున్నాయా? ఆల్రెడీ 1, 2, 3 పోస్ట్ చేశాను మా జర్నీ కాకుండా. అంటే 4 వీడియోలు. ఇదిగోండి ఈ బోర్డ్ వాక్, బ్యూటిఫుల్ డే ఇన్ ఐస్లాండ్. ఎదురుగా చూడండి, ఆ పైన మౌంటైన్ మీద ఇంత పీక్ సమ్మర్ లో కూడా మంచు ఉంది. ఓకేనా. సో ఇది మా సీను, చిన్న మార్ష్ ల్యాండ్. మామూలుగా అయితే ఐసీగా ఉంటుందంట. ఇదిగోండి చూడండి ఐస్లాండిక్ స్కేప్. ఇది వావ్, చూడండి ఎంత బాగుందో. చిన్న హౌస్, ఆ తర్వాత కొండ మీద యూ కెన్ సీ స్నో. ఆ కొండ మీద మంచు కూడా కనిపిస్తుంది కదా. సో ఇవాళ ఏం చేయాలి అడుచుకొని అడుగుదాం. తల్లి, what are we going to do today? Can we go to thermal pool? Thermal pool try చేద్దాం. మా అపాయింట్మెంట్ దొరకలేదు. And then like yesterday we cancelled it. Tectonic plates. Tectonic plates వెళ్దామా? Yeah. ఇక చూడండి గైస్, ఇవాళ డ్రైవ్ ఎంత అద్భుతంగా ఉందో అసలు. స్కై గానీ, క్లౌడ్స్ గానీ, మౌంటైన్స్. అను, ఇట్ లుక్స్ లైక్ కర్ఫ్యూజన్. లుక్ ఎట్ దట్ మౌంటైన్. Yeah. అక్కడికి వెళ్దాం ఉన్నావా? వేస్ట్ కదరా తల్లి టైము. గ్లాస్ లోంచి క్లియర్గా కనబడట్లేదని విండోస్ అయితే లోవర్ చేసాం. ఇవ్వండి బ్యూటిఫుల్ డ్రైవ్. మనం వెస్ట్ నుంచి మళ్ళీ సెంట్రల్ ఐస్లాండ్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఆ 2 కాంటినెంట్స్ మధ్యలో ఉండే ప్లేట్, ఆ టెక్టానిక్ ప్లేట్స్ అది చూద్దామని. ఇవ్వండి విలేజెస్ చిన్న చిన్నవి. పెట్రోల్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇప్పుడు కొట్టించుకొని అప్పుడు మనం కంటిన్యూ అయిపోదాం. ఈ టన్నెల్ రాత్రి వచ్చాం. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్లు అనుకుంటా. కరెక్ట్గా ఎంత ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చెప్తాను. చూడండి, లోపల కూడా న్యాచురల్ స్కేప్ లాగా అమెరికాలో కానీ ఇంకెక్కడ టన్నెల్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎలా ఉందో. నిన్న చూసారు కదా ఎంత వేసాము. ఇవాళ మళ్ళీ 36.5 లీటర్లు. అంటే ఎంత తిరుగుతున్నాం. ఇదెంత డాలర్ చెప్పండి కింద? 11,444 క్రోనర్. ఓకే గాయ్స్, వచ్చేసాం థింగ్వెల్లర్ నేషనల్ పార్క్. మీకు కొంచెం లెక్చర్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే
టెక్టానిక్ ప్లేట్స్ యురేషియన్ టెక్టానిక్ ప్లేటు అంటే యూరప్, ఏషియా, ఆసియా కలిసి ఆ టెక్టానిక్ ప్లేటు, తర్వాత నార్త్ అమెరికన్ టెక్టానిక్ ప్లేటు, అంతేకాకుండా ఇంకో 3వ టెక్టానిక్ ప్లేట్ ఉంటుంది ఐస్లాండ్లో. ఈ 2 ప్లేట్లు ఇక్కడ కలుస్తాయి. అంటే మీరు ఆలోచించండి, మొత్తం ప్రపంచంలో ఎన్నో టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి ఈ నార్త్ అమెరికన్, యురేషియన్ ఇక్కడ కలుస్తుంది అన్నమాట. దట్స్ అమేజింగ్. అసలు టెక్టానిక్ ప్లేట్ అంటే ఏంటో తెలుసా? టెక్టానిక్ ప్లేట్ అంటే ఏంటో ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. టెక్టానిక్ ప్లేట్ అంటే ఒక ఫ్రాగ్మెంట్ ఆఫ్ బెడ్ రాక్. అంటే ఇలా రాక్ ఉంది కదా, చూసారు కదా, ఇలాగా ఒక లేయర్ ఆఫ్ రాక్ అర్త్, భూమికి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. మీద దాన్ని క్రస్ట్ అంటారు, ఆ కింద దాన్ని మ్యాంటల్ అంటారు, ఆ క్రస్ట్ లిథోస్ఫియర్ అని కూడా అంటారు అనమాట. సో బేసిక్గా ఈ బెడ్ రాక్ ఉంటుంది కదా, ఈ క్రస్ట్ అండ్ మ్యాంటిల్ ఫామ్ చేసే బెడ్ రాక్ ని టెక్టానిక్ ఏమైంది? Sorry, I thought there was a bee on me. ఓకే, సో బెడ్ రాక్ ని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ బేసిక్గా అనురా, సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ కింద ఏంటి చెప్పు? ఆస్ట్రోస్ఫియర్. Yeah. సో సెమీ లిక్విడ్ ఆస్ట్రోస్ఫియర్ ఉంటుంది. సో మరి నీకు టెక్టానిక్ ప్లేట్స్ గురించి ఏం తెలుసు చెప్పు? There's 4 ways they converge. Okay, so one is convergence, and it goes like this, and it makes mountains. తెలుగు చెప్పు. Okay. తొందరగా. Converge chestadi. And mountains create chestadi. మౌంటైన్ అంటే తెలుగులో I forgot. కొండ. Kundalu create chestadi. ఓకే. And then one is divergence, and volcanoes. Divergence, volcanoes, earthquakes. No, this is earthquakes when it's side by side. ఏంటది? Okay, and when it goes apart, the magma or the lava comes up and it makes volcano. Okay. And then one is this way and it becomes earthquakes. Okay. And then one goes under another plate and that makes trenches. Trenches and craters, right? Yeah. Okay, 4 Craters. trenches, craters, whatever. Yeah, okay. So అది guys, so tectonic plate ఎండ వెనకాల ఉంది కదా, చూడండి. ఆ బెడ్ రాక్, లేయర్ ఆఫ్ బెడ్ రాక్ which forms crust and the upper part of mantle is called tectonic plate. సో 2 టెక్టానిక్ ప్లేట్స్. మళ్ళీ అనుష్క చెప్పింది కదా ఇందాకే, ఆ టెక్టానిక్ ప్లేట్లోని ఎలాగ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి, ఎలా ట్రెంచెస్ ఫామ్ అవుతాయి, ఎలా ఎర్త్క్వేక్స్ వస్తాయి, ఎలా వాల్కనోస్ వస్తాయి, ఇవన్నీ. సో ఇక్కడ మనం ఆ రెండింటిని సెపరేట్ చేసే టెక్టానిక్ ప్లేట్ని చూస్తాం అన్నమాట. భలే ఉంటుంది అది. ఓకే, సంథింగ్ యూనిక్ ఐ వాంట్ షో యూ ఇన్ ఐస్లాండ్. ఓకేనా? లెట్స్ గో. అను ఇలాగే బాగుంది చూడు, వెనకాల మబ్బులు అంత ఎంత బాగుంది చూడు. ఇట్లా So cute. just come here, just come. How are we going to go get them? Wow, it looks so nice. Likes nice, right? Yeah. Alright guys. ఓకే, అనుష్కకి ఐస్లాండ్ ఫ్లాగ్ తో ఫోటో కావాలంట. ఇదిగోండి పరిగెడుతుంది పిల్ల. ఐస్లాండ్, మే గాడ్ బ్లెస్ ఐస్లాండ్. అలాగా ఏ దేశం వెళ్తే ఆ దేశం అంటమాట. సో ఐస్లాండ్ జిందాబాద్ అని అది. సో బ్యూటిఫుల్ గార్జియస్ డే. ఇదిగోండి, యూ కెన్ గో లైక్ దిస్. స్వాతి పైకి వెళ్దాం. మొత్తానికి మీకు టెక్టానిక్ ప్లేట్స్ అయితే చూపించాలి వాళ్ళ. ఎక్కుతాం పైకి. దీని గురించి ఒక 2 గంటలు. అను వావ్, Oh, there's a lower. సో గార్జియస్. యూ కెన్ గో డౌన్. Yeah, I think this may be more. వావ్. సో అదిగోండి గైస్, ఇక్కడ నుంచి సీనరీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. చూసారు కదా? సో యురేషియన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్. ఇదిగోండి, ఇది సెపరేషన్ చూసారు కదా, అక్కడ వేరేగా ఉంది అటువైపు వెళ్ళడానికి పార్క్ లాగా, అదొక ప్లేట్. ఇది చూడండి, ఆ కిందకి వెళ్దాం ఒక్కసారి. కిందకి కూడా దారి ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అలా ఉందో చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉందో. వావ్, సూపర్బ్ అను. సచ్ అ గార్జియస్ సీన్. ఆ ఇల్లు ఎంత క్యూట్గా ఉన్నాయను. హౌసెస్ అండ్ దట్ క్యాథడ్రల్. వావ్. సో చూసారు కదా ఇలాగా ఆ ప్లేట్. ఆ తర్వాత అక్కడ ఇంకో సెపరేషన్ లాగా చూడండి, 2 ప్లేట్లు. అక్కడ దూరంగా ఇల్లుకి దూరంగా ఇదొకటి. సో మధ్యలోని ఇంత వాటర్, ఆ ఫిషర్ లాగా. సో అది ఒకసారి కిందకి వెళ్దాం, కిందకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో దగ్గర నుంచి. అసలు మన భూమి వండర్స్ చూడండి. ఆ 2 ప్లేట్లు సెపరేషన్ ఏంటి, నార్త్ అమెరికన్ ప్లేట్ ఏంటి, టెక్టానిక్ ప్లేట్ ఏంటి, ఇంత క్లియర్గా ఈ ఫిషర్స్ ఎంత అందంగా ఉందంటే సో బ్యూటిఫుల్. చూసారా, చూడండి ఏం బ్యూటీ రా నాయన. సో మనకుండే ఒకటే ఒక ప్లానెట్, లైఫ్ సంచారం ఉండదు మనకు తెలిసింది. ఇందులో ఎన్నో వింతలు విశేషాలు, ఇవన్నీ చూడడానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా నేచర్కి ధన్యవాదాలు. సో అది పైనుంచే మీకు క్లియర్గా కనిపిస్తుంది టెక్టానిక్ ప్లేట్
ఆ సెపరేషన్ రెండును. ఓకేనా? సోను ఇలా బ్రిడ్జ్ ఒకటి ఉంది, వెళ్దామా? Wow, look at that. What is that? Or it's closed off, I think. Yeah, but you can walk up there. No, it's closed off. Look. So we saw the other side, right? Yeah. So it is separation. Nice place to hike. Yeah, there's apparently it's endless. Look. Yeah. That one. You can walk all around. చూడండి ఎంత బాగుందో. వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. అను ఈ రాక్స్ నెత్తి మీద పడితే ఏమవుతుంది? ఈ రాక్స్ నెత్తి మీద పడితే సో ఇందాక టెక్టానిక్ ప్లేట్ చెప్తాం కదా, బెడ్ రాక్ చూడు. ద హోల్ బెడ్ రాక్ యూ కెన్ సీ, రైట్? Crust and mantle. The crust is like pretty deep. I think it's 80 meters to 800 meters or something. Yeah. So ఇది bedrock. చూసారు కదా? Okay, I think we found it. I think this is it. No, it's just a fissure. This is not it. Oh, so. చూడండి కిందకి వెళ్తున్నాం. సెపరేషన్ చూడండి, ఈ కొండలో గార్జ్ లాగా ఎంత బాగుందో. Such a cool walk, huh? Tali, you want to try Icelandic food? No, let's get Indian food. నిన్న పిజ్జా తిన్నాం కదా, మినరల్ పిజ్జా. ఎలా ఉంది? Yeah, we had the చార్కోల్. Yeah, it was really yummy. నిన్న బొగ్గుతో పిజ్జా తిన్నాం. ఇండియన్ ఫుడ్ ఏంటమ్మా? ఇప్పుడు మన ఇండియన్సే కదా, మళ్ళీ ఇండియన్ ఫుడ్. I don't know, something from home. ఇండియన్ ఫుడ్ వద్దే, ఐస్లాండిక్ ఫుడ్ ట్రై చేద్దాం. What's Icelandic food? అలాగా నిన్న చార్కోల్ పిజ్జా Yeah, లాగా. yesterday though. ఇంకా ఇండియన్ ఫుడ్, మనం ఇండియన్సే కదా, ఇప్పుడు ఇండియన్ ఫుడ్. Okay, whatever Mama says we'll do. నీకేం కావాలి అది? Indian borkotting. ఇండియనా? సో ఐస్లాండ్ లో ఇండియన్ ఫుడ్ అది అడుగుతున్నారు వాళ్ళు. సో ఐస్లాండ్ ఇండియన్ ఫుడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు ఎక్కడ ఉందో, ఎంత దూరం ఏంటో అన్ని చూడాలి కదా. I saw there's already some places. ఓకే, పద లెట్స్ గో, ఇట్స్ గెటింగ్ లేట్. చూడండి గైస్, ఈ అందాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే బ్యూటీ. సో ఇవాళ ఇప్పుడు మేము ఐస్లాండ్ రాజధానికి వెళ్తున్నాం. ఎందుకంటే నా కూతురు ఏం కోరింది తెలుసా, ఇవాళ ఇండియన్ ఫుడ్ తింటుందట. సో ఎతికితే ఏదో గాంధీ అని ఒక ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్ దొరికింది. చాలా ఉన్నాయి. షాలిమార్ అని ఒక పాకిస్తానీ దొరికింది, ఇండియన్ దొరికింది, నేపాలీ దొరికింది. అన్నీ నన్ను అడిగాను ఏదో ఒకటి చూస్ చేసుకో అంటే గాంధీ చూస్ చేసుకుంది. అది విషయం. నేనేమో షాలిమార్ వెళ్దాము, ట్రై చేద్దాం, ఇండియా పాకిస్తాన్ రెండు ఉంటాయి మిక్స్డ్ అని. కానీ మరి గాంధీ చెప్పింది కాబట్టి గాంధీకి వెళ్ళాలి కదా. అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాం. ఐస్లాండ్ అయితే ఒక్క విధంగా లేదు, చాలా 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 నచ్చేసింది. నేను ఎన్నిసార్లు వచ్చినా కూడా నేను ఫ్యామిలీతో వచ్చా కాబట్టి నాకు చాలా నచ్చింది. అనుష్కని అడిగాను ఏం తింటావు మా డిన్నర్కి అంటే, అని ఏం చెప్పావు? Gandhi. Oh, Indian food. ఎన్ని ఫోటోలు తీయించావమ్మా నాన్న చేత? Just like 5 ఫర్ ఎవ్రీ మినిట్, రైట్? ఇన్ని ఫోటోలు తీయించిందో 1x 0.5x 1.5x 2x వందల ఫోటోలు తీయించింది. నో మోర్ ఫోటోస్. సో ఇవాళ ఐఎమ్ డూయింగ్ మై సెల్ఫ్. యూనో ఏంటి ఎంత అండి ఉంది, ఒకసారి కప్పది. నో, నా మీద పడుతుంది, ఎండ పడుతుంది మీద. ఓకే అబ్బా, ఇప్పుడు ఎండ ఆఖరికి వదిలింది. చూసారు కదా, ఒక ఆడికి వెళ్ళాక సరే రేక్యావికి వెళ్ళాక తీస్తాను. ఇది కష్టం ఉంది డ్రైవింగ్ అంతా. గైస్, దూరం నుంచి చూడండి రేక్యావిక్ సిటీ ఎంత బ్యూటిఫుల్ ఉందో. లవ్లీ కొండల మధ్యలో క్యాపిటల్ సిటీ. నైస్. మొత్తం ఐస్లాండ్ అంతా కూడా ఇలాగా టర్న్ అరౌండ్లు, అంటే సిగ్నల్స్ ఉండవు, ఇలానే టర్న్ అరౌండ్. ఎక్కువ కారు ఉంటే ఏమవుతుంది నాకు తెలీదు. ప్రస్తుతానికైతే ఇట్స్ వర్కింగ్ అవుట్ వెరీ గుడ్. చూడండి, ఇటు వెళ్తే అక్రెయిన్స్. సో ఇలా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చూడండి ఇలాగా టర్న్ అరౌండ్స్ అన్నమాట. నేను ఎక్కువ స్వాతి, నువ్వు ఎక్కడైనా ట్రాఫిక్ లైట్ చూసావా? ఒక్కడ చూడలే కదా. అవునా? కానీ మోస్ట్లీ అంటే మరి రేక్యావిక్ లో సిటీలోకి వెళ్తున్నాం కాబట్టి రేక్యావిక్ లో ఉంటాయో లేదో తెలియదు. కానీ ఐస్లాండ్ మొత్తం ఊరంతా అయితే మాత్రం, ఐస్లాండ్ దేశం అంతా అయితే మాత్రం, కంట్రీ సైడ్ అంతా భలే ఉంది కదా. క్యాపిటల్ సిటీ అంత బాగోదు అనుకున్నాం, కానీ ఆ సెట్టింగ్ అయితే చూడండి ఎంత బాగుందో. వెరీ బ్యూటిఫుల్. ఊర్లోకి వచ్చేసాం.
వచ్చేసాం ఇప్పుడు రేక్యవిక్ ఊర్లోకి. సేమ్ స్వీడన్ స్టాక్హోమ్లో ఎలా ఉందో, ఆస్లోలో ఎలా ఉందో అలానే అనిపిస్తుంది మొత్తం బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే మాత్రం. కానీ మనం కంట్రీ సైడ్ వెళ్ళినాం, క్యాన్యన్స్కి వెళ్ళినాం, వాటర్ ఫాల్స్కి వెళ్ళినాం. ఒక్క దగ్గర కూడా రోడ్లో ఒక చిన్న పాట్ హోల్, చిన్న కనుగొనలేదు. ఎంత నీట్గా ఉన్నాయంటే రోడ్స్ మాత్రం. డ్రైవ్ సో కంఫర్టబుల్. అంటే చెప్పే కదా కాస్ట్లీ అయితే పక్కన పెడేయాలి. కానీ 222 రూపాయలు, ఇండియాలోనే పెట్రోల్ ఎక్కువ అని అందరూ అనేవాళ్ళకి ఒకసారి ఐస్లాండ్ చూస్తే తెలుస్తుంది ఓకే అని. అది మాట. He's trying to merge. He doesn't have to merge because the road is there. Brake a little bit. చూడండి టిపికల్ స్కాండినేవియన్ బిల్డింగ్స్. వాసగా కుకీ కట్టర్, కుకీ టక 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 బ్రెడ్ వేసినట్టు అన్నీ సేమ్ ఉన్నాయి. సరే నవ్వుతుంది అనుష్క. కానీ ట్రాఫిక్ లైట్లు కనిపించాయి, సింగిల్ ట్రాఫిక్ లైట్లు. సో ఊర్లో అయితే ట్రాఫిక్ లైట్లు ఉన్నాయి, మిగతా అంతా కంట్రీ సైడ్ అంతా కూడా రెగ్యులర్ రౌండ్ అబౌట్లు, టర్న్ అరౌండ్ అంటారో ఏదంటారో. చూసారు కదా, చూసారా. సో లోకల్కి వచ్చేసాం, లోకల్ రేక్యవిక్కి. అబ్బా ఎంత క్యూట్ ఉంది నిజంగా. ఆలెసుండ్ లాగా లేదు స్వాతి. ఆలెసుండ్ మన వెళ్ళాం కదా నార్వేలో, సేమ్ ఆ స్టైల్. ఎంత క్యూట్ ఉంది ఆ బాబు. తినేయాలని ఉంది ఇల్లు. నార్వేలో ట్రామ్సో వెళ్ళాం కదా, నేను ట్రామ్సోలో ఉన్నప్పుడు కూడా. చాలా క్యూట్ ఉంది సిటీ మాత్రం, లవ్లీ. లెఫ్ట్ వెళ్ళాలా? Wow, look at this house. It's so lovely. చూడండి గైస్, రేక్యవిక్ లో ఇల్లు ఎలా ఉన్నాయో చూపిస్తున్నా మీకు. చూడబ్బా ఎక్కడ ఉంది రెస్టారెంట్. Anu, can you take that flash? 450 meters. Sunshade theme. ఇదిగోండి, ఇక్కడ కలర్ లేదు. ఈ కలర్ లేకుండా అయితే డిమ్ గా దరిద్రంగా ఉన్నాయి, సేమ్ నార్వే లాగా, ట్రామ్సో లాగా. కానీ ఈ కలర్ వల్ల చాలా అందం ఉంది చూడండి. నైస్. సో అక్కడ ఇండియన్ రెస్టారెంట్ గాంధీకి వెళ్ళగానే వాళ్ళు బయటకు వచ్చి, రవి గారు రండి మీకోసం వెయిటింగ్ అంట. నా వ్లాగ్స్ చూసి ఏంటి ఇంకా రాలేదు అని మాకు మెసేజ్ చేద్దాం అనుకున్నారంట అమ్మాయి. సో బయటికి వెళ్ళి ఆ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళగానే రవి గారు రండి భలే అనిపించింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. అను, వాట్ పార్ట్ సర్ప్రైజ్ యూ ది మోస్ట్? Oh, she said hi, Anu. I was like, hi. సో మనం ప్రపంచం అంతా ఫేమస్ మాట. వెరీ నైస్, క్యూట్. సో ఇది గాంధీ రెస్టారెంట్ అండ్ బార్. ఓకే, ఐస్లాండ్ ఎవరైనా వస్తే రేక్యవిక్, అందులో తెలుగు వాళ్ళది కాబట్టి తప్పకుండా రండి అక్కడికి. నైస్. సర్ప్రైజింగ్, ఎంత మంది ఉన్నారు. సర్ప్రైజింగ్, చాలా బిజీ ఉంది రెస్టారెంట్. సో నాకు అంది కొంచెం సేపు ఆగండి కిందకి వెళ్దాం అని. ఎండ పడుతుంది కదా మొహం మీద, మూసినా కూడా. ఇదిగోండి గాంధీ ఇండియన్ రెస్టారెంట్. అను, సర్ప్రైజ్ అనిపించింది నీకు? ఇండియన్ రెస్టారెంట్ రాగానే హాయ్ అను ఉంది అమ్మాయి. ఆల్రైట్, సో చూద్దాం. రెస్టారెంట్ ఫుల్ బిజీగా ఉంది. మిమ్మల్ని తీయచ్చా? వద్దా? సరే అమ్మాయిని తీద్దాం. అర్థమైంది. సో ఇవాళ 45 మంది వచ్చారంట లంచ్కి, ఇండియన్స్ టూరిస్ట్. సో ఇదిగోండి. సో మీదంతా అక్కడ బిజీగా ఉందని కిందకు వచ్చామన్నమాట. చూడండి ఇంత బిజీగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు టైం ఎంత అయింది? 9 PM. సో ఇది కింద సెక్షన్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లోపల ఉంది. సో ఐస్లాండ్ ప్రైసెస్ చూద్దాం. ఐస్లాండ్లో ప్రైసెస్ చాలా ఎక్స్పెన్సివ్, మనకు తెలుసు కదా ఎంత ఉంటాయి అని. ఓకే, సో అదిగోండి గాంధీ. ఇది కేరళ వాళ్ళ రెస్టారెంట్ అంట. ఆ అమ్మాయి ఇక్కడ హెల్ప్ చేస్తుంది తనకి. అప్పడాలు కూడా $15. ఐస్లాండ్ అంటే ఎక్స్పెన్సివ్ కదా. ఇది ఐస్లాండ్ మెన్యూవా? ఇంగ్లీష్ కదా? ఒకసారి జస్ట్ రేట్లు చూపిస్తున్నా. సో ఇది మటన్. సో ఇదిగోండి ఒకసారి. సో బేసిక్గా ఇది మటన్ అయితే 5,500 kroner. ఎంత అయిందమ్మా? 12,48, 12,500, 4,000. సో ఇది $45. ఇండియా డబ్బుల్లో చేయాలంటే 3,000, అంటే 5 స్టార్ రెస్టారెంట్ అంత ఉంటుంది అంతే. సో ఆచారి మురుగు. సో 120 అయితే $1, అంటే $85. మీరే లెక్కేసుకోండి. ఓకేనా?
ఈ తందూరి గ్రిల్ ఇది బాగుంది చూడు స్వాతి. ప్లాటర్ ల్యాంబు, చికెన్, శామన్, ప్రాన్స్ అన్ని. సరే ఓకే ఓయా క్లోజ్. సో క్లోజ్ చేసేస్తున్నారు. మేము స్పీడ్గా వచ్చాం. సో మేమేం ఆర్డర్ ఇచ్చానంటే కేరళ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. సో కేరళ ప్రాన్ కర్రీ విత్ ఫ్రెష్ మ్యాంగో, పసుపు ఇన్ కోకోనట్ మిల్క్. సౌండ్స్ గుడ్. సో అను ఏమో బోరింగ్ తందూరి చికెన్ టిక్కా మసాలా ఆర్డర్ ఇచ్చింది. తందూరి గ్రిల్ చికెన్ ఇది అనుది. సో చూద్దాం. అను మై డిష్ రియలీ లుక్స్ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే అమ్మా. అనుష్క అక్కడ చర్చ్ ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా రోడ్డు. ఐల్ టేక్ లాట్ ఆఫ్ పిక్చర్స్ ఫర్ మై సెల్ఫ్. నీకు ఓన్లీ 4 పిక్చర్స్ అన్నావు కదమ్మా. ఎలా ఉంది ఐస్లాండ్ చెప్పు. సమ్మరీ లాస్ట్ డే కాబట్టి. సో ప్రెటీ. మొత్తానికి టైంకి వచ్చి ఇండియన్ రెస్టారెంట్ పట్టుకున్నాం. ఎలా అనిపించింది? నీ పింక్ భలే ఉంది కదా. షాకింగ్ చూడగానే గుర్తుపెట్టారు ఆవిడ. ఏమని? అదే అనుకున్నాను మీరు వస్తారని. రవి గారు వస్తున్నారు. అవునా? బాగా అనిపించింది. గుడ్. మేము ముందు అనుకున్నాం షాలిమార్ పాకిస్తాన్ అని కదా. అనుష్క గాంధీ అంది. పాకిస్తాన్ కదా, ఇండో పాకిస్తాన్ అనమాట, రెండు కలిసి మిక్స్. కాకపోతే మొత్తానికి గాంధీకి వెళ్దాంలే, సరే కేరళ ట్రై చేద్దాం అనుకోకుండా అమ్మాయి తిరుపతి అమ్మాయి అంట, తను రికార్డ్ చేద్దాం కాబట్టి చేయట్లేదు. అది విషయం. చూడండి గైస్, కోకోనట్, టర్మరిక్ మిల్క్, అలపి స్టైల్ ష్రింప్ కర్రీ, యమ్మీ యమ్మీ. ఇది చికెన్ టిక్కా మసాలా. నచ్చిందమ్మా? ఈ కెమెరాలో బాగా కనిపిస్తుంది లైట్. అదేంటది? నా కెమెరా కంటే ఈ కెమెరాలో లుకింగ్ గుడ్. వావ్, లుక్స్ నైస్. You're recording me mixing it? Yeah. No, I'm shy. Why are you shy? What if someone says I'm a bad mixer? Bad mixer? Yeah, I didn't mix this right. You. Chicken. Indian food. Wait, this looks really good. Guys, favorite Kerala, turmeric, coconut milk, అసలు కలుసుకుంటేనే యమ్మీ యమ్మీ. చేసాను. చికెన్ ఎలా ఉందో చెప్పలేదు అనుష్క. చాలా బాగుంది. అమేజింగ్. ఐ లవ్ ఇట్. కానీ స్పైస్ మ్యాక్సిమం చెప్పాను కానీ నాకు సరిపోలేదు. కాదు ఐస్లాండిక్ స్టైల్. ఐస్లాండ్ మ్యాక్సిమం చెప్పినా కూడా అంత కారం లేదు కానీ చాలా టేస్టీ. సో ఈ రెస్టారెంట్ ఫుడ్ ఎంత టేస్టీగా ఉందో మీకు చూపించడానికి చూడండి. ఆ చికెన్ అంటే మనం రెగ్యులర్ కాదు కానీ ఈ ష్రింప్ అయితే అబ్బా ఏ ఉందిరా నాయన. చూసారా, నేను పెద్ద ఫుడ్ని కాదని మీకు తెలుసు, అయినా కూడా ఊడ్చుకొని తినేసాను. ఫస్ట్ 2 చెప్పి ఇంకోటి కూడా ఎక్స్ట్రా చెప్పాను. ఖాళీ చికెన్ టిక్కా మసాలా, బట్ దిస్ వన్ ఈస్ సో గుడ్. ఏదో వాళ్ళ అమ్మకి సిగ్నల్ ఇస్తుంది, కెమెరా పెట్టాను అందుకే. ఏంటమ్మా ఇస్తున్నావు సిగ్నల్? ఇంకేటి తక్కువ అయిపోయింది నీకు? I'm sleepy. Why? Because of the hot spring and this food. Because of the food? Because of this food. హాట్ స్ప్రింగ్ 2 సార్లే. ఫస్ట్ డే లేవు, మళ్ళీ వాడ. సో ఫస్ట్ డే టు వెల్కమ్ అండ్ లాస్ట్ డే టు ఫేర్వెల్. సో 2 days of hot spring. Enjoyed. ఇంత రిలాక్సింగ్ ఉంది. సో ఇప్పుడు టైము 10 PM. లాస్ట్ డే ఇన్ రేక్యావిక్, లాస్ట్ డే ఇన్ ఐస్లాండ్. సో మొత్తానికి ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము. చాలా సంతోషం అనిపించింది. ఆ తిరుపతి అమ్మాయి అలాగే అన్నిటికన్నా బెస్ట్ అను చూడ కదా, హాయ్ అను అంది. చాలా హ్యాపీ అనిపించింది. అను ష్రింప్ కర్రీ మాత్రం Oh, it's so good. I love coconut flavor. I licked it. Oh, chicken kuda bagundi. నాకు చికెన్ నచ్చలేదు. మీకు ఇష్టం లేదు? నచ్చలేదు నాకు. I think both were good, but I really like the ష్రింప్ మాత్రం. Parking again. ఎందుకలా పెట్టావే? Oh, is this sad? Golden hour. Go. 10 అయింది. సో మీకు చూపిస్తా ఇక్కడ చర్చ్. ఇక్కడ హాల్ గ్రీమ్ చర్చ్ అని ఉంటుంది పెద్దది, దానికి వెళ్దాం. ఆహా, that's why I told you it's golden. Look, but golden, but the beard looks white in the golden sun. I don't know why. Golden. Does my hair look? Who is this handsome guy?